ఒక్క నిమిషం, మహిళలు మాట్లాడేటప్పుడన్నా కొంచెం నిశ్శబ్దంగా ఉందాం. వాళ్ళు అందరికీ వస్తానని చెప్తున్నా, మీ దగ్గరకు వచ్చేదాకా వెయిట్ చేస్తే వస్తా. మాట్లాడండి, మీరు మాట్లాడండి. ఒక్క నిమిషం ప్లీజ్, ఆమెను కొద్ది గౌరవిద్దామండి ప్లీజ్. విశాఖపట్నం అంటే చాలా ప్రశాంతమైన వాతావరణం. హలో, ఒక్క నిమిషం అండి. విశాఖపట్నం అంటే చాలా ప్రశాంతమైన వాతావరణంగా అందరూ చెప్పుకుంటూ ఉంటారు. అలాంటి విశాఖపట్నంలో సాయి గారు ఇలాంటి కార్యక్రమం పెట్టడం మనం అందరూ సంతోషకరంగా భావించాలి. అంతేగాని మనమేదో ఇలా పోట్లాడుకొని మనం చెప్పవలసిన సబ్జెక్ట్ కూడా ఎవరికి ప్రజల్లోకి వెళ్ళనివ్వకుండా చేయడం చాలా తప్పుగా ఉంది. సమైక్యాంధ్ర ఉద్యమాలు మనందరికీ గుర్తున్నాయా లేదా అండి? సమైక్యాంధ్ర ఉద్యమాలు అయ్యేటప్పుడు మనం అందరం ఏం కోరుకున్నాము? తల్లి పిల్లని లేకుండా ప్రతి ఒక్కరం కూడా రోడ్డు మీదకి వచ్చి పోరాటం చేసాం. ఎందుకు చేసాం? మనకంటూ ప్రత్యేక హోదా కావాలని, ప్రత్యేక రాష్ట్రం కావాలని, ప్రత్యేకంగా ఏదైనా కావాలని మనం మాట్లాడుకుని వచ్చాం. అలాంటిది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మన కోసం ఒక ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డి గారు అనే కాదండి, ఎవరైనప్పటికీ కూడా మనకి విశాఖపట్నాన్ని అభివృద్ధి పరచాలని, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలని, మన జీవితాలు బాగుండాలని, రేపనే తరంలో మనం ఎలా అయితే పక్క ప్రాంతాలకి వలస వెళ్ళిపోయి వాళ్ళ పట్టు చేతితో పట్టుకొని ఎక్కడికో పక్క ప్రాంతాలకు వలస వెళ్ళిపోయి మనం కూలీ నాలి చేసుకునే కన్నా మన రాష్ట్రంలో, మన విశాఖపట్నంలో మనం కూడా ఏదో పని పాట చేసుకున్నట్లయితే మన పిల్లలు మన కళ్ళ ముందే ఉంటారు. మన తల్లిదండ్రులు వృద్ధాశ్రమాలకు వెళ్ళరు, మన పిల్లలు అనాథాశ్రమాలకు వెళ్ళరు. మన పిల్లలు మన కళ్ళ ముందే ఉంటూ మనల్ని చూసుకుంటూ ఉంటారని ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ఆయన మైండ్లో పెట్టుకొని, ఆయననే కాదండి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్నాను, ఎవరైనప్పటికీ కూడా ఇలాంటి మంచి అవకాశం మనకు వచ్చింది కాబట్టి మీ యొక్క అభిప్రాయాలు మీరు చెప్తున్నారు, కాదనట్లేదు. కానీ అందులో మంచిని మాత్రమే తీయండి, చెడును తవ్వకండి దయచేసి. ఎందుకంటే చెడును తవ్వడం వల్ల చాలా మంచిదని మేము అనుకుంటున్నామండి. రేపనే రోజున మా పిల్లల భవిష్యత్తులు బాగుంటాయండి, మా పిల్లల భవిష్యత్తులు బాగుంటాయి, మా పిల్లల తరతరాలకి కూడా మా పిల్లల భవిష్యత్తులు బాగుంటాయి. ఎందుకు బాగా? ఒక్క సెకండ్ ప్లీజ్. మా పిల్లల జీవితాలు బాగుంటాయి, మా పిల్లల భవిష్యత్తులు బాగుంటాయండి. రేపనే రోజున ఎవరు కూడా వేలెత్తి చూపించడానికి కూడా అవకాశం లేకుండా కూడా ఉంటారని మేము మరొకసారి కోరుకుంటున్నాం సాయి గారు. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం, మీరు అందరిలో ఒకరు మాట్లాడితే సరే. రైట్, మాట్లాడండి. అందరికీ ఒక్క నిమిషం తప్పకుండా. అందరికీ నమస్కారం. దయచేసి సోదరులారా, మనం అందరం కూడా విశాఖపట్నం ప్రాంతం వాసులమే కాబట్టి దయచేసి మనం ఏదైతే చెప్తున్నామో